మన దేశంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరు పొందింది. ప్రతి ఏటా వేల మంది ఫ్రెషర్స్కి ఉద్యోగావకాశాలు ఇచ్చి ఐటీ రంగంలో దూసుకుపోతూ ఉంది. అయితే తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ పన్ను డిమాండ్ నోటీసులు పంపింది. సుమారు 30 నుంచి 40 వేల మందికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. క్లెయిమ్లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. మూలం వద్ద పన్ను కోత విషయంలో వ్యత్యాసాలు ఉండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. 50,000 నుంచి 1,45,000 వరకు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆయా నోటీసుల్లో పేర్కొన్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు. సాఫ్ట్వేర్లో పొరపాటు వల్ల టీడీఎస్కు సంబంధించి వివరాలు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్లో సరిగా అప్డేట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. టీడీఎస్కు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో సెప్టెంబర్ 9న ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు రావాల్సిన రీఫండ్లు సైతం నిలిపివేసినట్లు సమాచారం. ఐటీ శాఖ నోటీసులపై స్పందించిన టీసీఎస్ అంతర్గతంగా ఉద్యోగులకు సమాచారం చేరవేసింది. ఈ నోటీసులకు స్పందించి ఎలాంటి చెల్లింపులు చేయొద్దని సూచించింది. సంస్థ నుంచి తదుపరి సూచనలు వచ్చేంత వరకు ముందుకెళ్లొద్దని పేర్కొంది. ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో చర్చిస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతర్గతంగా సమాచారం చేరవేసినట్లు తెలిసింది. ట్యాక్స్ పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్లో ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్ను మాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టంలో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.